దేవాపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం PLGA-1 బెటాలియన్ కమాండర్గా ఉన్నారు దేవా. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా దేవాన్ని నియమించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. యుద్ధ తంత్రంలో ఆరితేరాడు. అతన్ని దేవన్నగా కూడా పిలుస్తూ ఉంటారు. బాద్షా దేవాపై 25 లక్షల రివార్డు ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవా కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం రెండు విషయాలను కీలకంగా గమనించాలి. మొట్టమొదటిది, ఇప్పుడు హిడ్మా తర్వాత ఆ స్థానంలోకి దేవా వచ్చాడు. ఇప్పుడు మావోయిస్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒక కీలక అంశం. అయితే మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి మావోయిస్టు పార్టీ ఒక కీలక ప్రకటన కూడా చేసింది. 23వ తారీఖున ఒక దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఎదురు కాల్పుల్లో హిడ్మా ప్రాణాలు పోలేదని, ట్రీట్మెంట్ కోసం వెళ్ళినటువంటి హిడ్మాని అతని భార్యను పట్టుకొని వారిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎదురు కాల్పుల్లో వారిని ఎన్కౌంటర్ చేసినట్లుగా చిత్రీకరించారు అంటూ ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి నిరసనగా 23న దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని నిరసన దినంగా వారు ప్రకటించినట్లుగా సమాచారం అందుతుంది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, మావోయిస్టు పార్టీ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతోంది. ఎప్పట్లాగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు దేవా ఎన్కౌంటర్కి సంబంధించి హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి అనేక కథనాలు వచ్చాయి. హిడ్మా లెటర్ రిలీజ్ చేసిన వారం రోజుల తర్వాత ఇది జరగడం. మరోవైపు ఇప్పుడు మావోయిస్టు పార్టీ ప్రకటిస్తోంది, హిడ్మా అడవుల్లో ఉన్నప్పుడు ఎదురు కాల్పుల్లో సైనికులకి బలగాలకి లేదంటే మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో హిడ్మా అతని భార్య ప్రాణాలు కోల్పోయారు అంటూ ప్రకటించినటువంటి విషయం మనం చూసాం. అయితే ఇదంతా కాదు, అతను ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు పట్టుకొని అతన్ని ఎన్కౌంటర్ చేసి కావాలని ఇదంతా ఫ్రేమ్ చేశారు అని చెప్పి ఇప్పుడు మావోయిస్టు పార్టీ చెప్తోంది. రేపు నిరసన దినంగా ప్రకటించారు కూడా. మరోవైపు ఇప్పుడు దేవా వచ్చిన తర్వాత ఏం జరగబోతోంది? యథాతథంగా హిడ్మా ప్లేస్లోకి దేవా రావడాన్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. మావోయిస్టు పార్టీ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతోంది. ఒకరు పోతే మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.